ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, సభలో ఉన్నటువంటి వారికి, ఈ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్సులను తెలియజేసుకుంటున్నాను. హిందూ ధర్మము అనేది కేవలం ఒక మతంగా భావింపబడుతోంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే హిందూ ధర్మం అనేటువంటిది మతం కాదు, ఇది జీవన విధానము అనే మాట మనం అనేక సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకి చూడండి, మనందరికీ కూడా తెలిసినటువంటి మాట ఏమిటి? మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇది మనకి మన వేదంలో ఉన్నటువంటి వాక్యములే. తల్లి దైవంతో సమానం, తండ్రి దైవంతో సమానం, వీళ్ళిద్దరు కూడా ప్రత్యక్ష దైవాలు, వీళ్ళని మనం గౌరవించాలి. ఇది ఎవరికి అన్వయింపబడదో చెప్పండి, దేశంలో ఎవరికి అక్కర్లేని మాటో చెప్పండి. అలాంటప్పుడు ఇది కేవలం ఒక మతము, ఈ మతంలో ఉన్నటువంటి ఈ వాక్యములు మాకు అవసరం లేదు అనడానికి అవకాశం కుదురుతుందా? అలానే సత్యం వద, సత్యాన్నే చెప్పాలి. సత్యాన్ని గనక పలకకపోతే బ్రహ్మంతటి వాడికైనా సరే శిరశ్ఛేదం తప్పదు అని అంత రూఢిగా సత్యాన్ని ప్రకటించినటువంటి ధర్మం మన ధర్మం. మరి ఎంత గొప్పదండి ఈ ధర్మం! అటువంటి ఈ ధర్మంలో ఉన్నటువంటి మాటలు ప్రపంచ శ్రేయస్సుకు ఉపకరించేవే గాని ఒక మతానికి అన్వయింపజేయడానికి కానీ ఆస్కారం లేనటువంటివి. ఇప్పుడు సత్యం పలుకు అనే దాన్ని ఎవరు కాదంటారు? అది ఏ మతమైనా అంగీకరించి తీరవలసినటువంటి మాటే. అలానే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి, పలానా పుల్లలతో కనుక పళ్ళు తోముకున్నట్లయితే పళ్ళు బలిష్టంగా ఉంటాయి, అలానే చన్నీటితో స్నానం చేయాలి, అవి కూడా నదీ జలాలు కానీ లేకపోతే గనక వెన్నెలకు నానినటువంటి నీరు కానీ అయితే శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి వేదంలో ఉన్నటువంటి వాక్యాలే. ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి ఉపకరించేవి, ఎవరికి అక్కర్లేదు. కనుక ఇవన్నీ కూడా ఒక మతానికి పులమటం అనేది చాలా తప్పు. ఇంకా గట్టిగా మాట్లాడితే గనక ఇతర మతాలలో అసలు ఈ ఆరోగ్య సూత్రాల గురించి చెప్పబడి లేదు. వాళ్ళ మతాల్లో కేవలం వాళ్ళ దేవుడి గురించే చెప్పబడి ఉంది. కానీ మన మతంలో మనకి ఎలా బ్రతకాలో చెప్పబడింది. మన ధర్మంలో ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి ఎన్ని గంటల లోపుగా నిద్రపోవాలి, ఈ సమయం అంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, అన్నీ కులంకుశంగా చర్చ చేసి చెప్పారు. ఇంత అద్భుతంగా అసలు మీరు ఇలా బ్రతకండి అని నిర్దేశం చేసినటువంటి ధర్మము మరొకటి ఎక్కడా అసలు మనకి ప్రపంచంలో కనబడదు. అటువంటి ధర్మం వర్ధిల్లినటువంటి ఈ ప్రాంతంలో పుట్టడం అనేది మనం చేసుకున్నటువంటి సుకృతం. కనుక మనం అందరం కూడా వందే మాతరం అని గట్టిగా అనవలసిందే. ఆ వందే మాతరం అనండి అని అంటే ఇదొక మతానికి సంబంధించింది కనుక మేము అనవనేటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి దేశంలో మనం ప్రస్తుతం వాళ్ళతో సమకాలీనమైనటువంటి జీవనాన్ని సాగించవలసినటువంటి స్థితి వచ్చింది. మళ్ళీ ఒక్కమారి విన్నవించుకుంటున్నాను అందరికీ, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ రాజకీయ పార్టీని ఇష్టపడేవాడిని గాను, ద్వేషించేవాడిని గాను, రెండూ కాదు. అయినా కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే భారతదేశంలో 6 నుంచి 7 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు అయిపోయారు. 6 నుంచి 7 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అయిపోయారు. ఇప్పటికీ చలనం లేనటువంటి ముద్దు నిద్రపోతోంది కూడా హిందువులే. దీనికి మనం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఇటువంటి అసలు ఈ దుస్థితికి కారణం ఏమిటి అనేది కనుక మనం బాగా ఆలోచన చేసుకుంటే మనకి మన ధర్మం పట్ల ఉన్నటువంటి ఉపేక్షే దీనికి కారణం. అయ్యా మీరు అక్కడ కాదు ఉండవలసింది, ఇటు రావాలి. కనుక దీనికి కారణం ఏమిటనంటే గనక మనకున్నటువంటి ఉపేక్ష, మనకున్నటువంటి అలసత్వం, ఏం జరుగుతుందిలే అనేటువంటి ఒక దాన్ని ఏమంటారండి, పట్టించుకోనటువంటి ఒక తనం, ఇవన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. అటువంటి ఈ సమయంలో మన దేశానికి ఒక నాయకుడు వచ్చి 3 సార్లుగా ఎన్నుకోబడి ఆయన నిలబడిన తర్వాత ఈ దేశంలో ఎన్ని మార్పులు వచ్చాయో మనం చూస్తూ వస్తున్నాం. ఒకప్పటి అయోధ్య చూసాం, ఇప్పటి అయోధ్య చూస్తున్నాం. ఒకప్పటి కాశీ చూసాం, ఇప్పటి కాశీ చూస్తున్నాం. ఎంత మార్పు నాటికి నేటికి. భారతీయులందరూ కూడా అనాగరికులు. వీళ్ళకి డిజిటల్ కరెన్సీ అంటే తెలియదు. వీళ్ళకి నోట్లు లెక్క పెట్టుకొని చిల్లర్లు ఇచ్చుకోవడమే తప్ప వీళ్ళు డిజిటల్ కరెన్సీని వాడుకోలేరు అని ఎగతాళి చేస్తున్నటువంటి ప్రపంచానికి
ఏమీ చదవనటువంటి వాడు కూడా డిజిటల్ కరెన్సీని వాడుకోగలడని చెప్పని ప్రపంచానికి నిరూపించినటువంటి నాయకుడు మన భారతదేశానికి ఇన్నాళ్ళకు వచ్చాడు. కనుక ఆ నాయకుడు వచ్చాక అప్పుడు దేశం ఎలా ఉంది, ఇప్పుడు దేశం ఎలా ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాడు కాశ్మీర్ చూసాం, ఈరోజు కాశ్మీరాన్ని చూస్తున్నాం. కాశ్మీరం ఒక్కదాన్ని సాధించినందుకన్నా ఆయనకి జీవితాంతం మనం అందరం రుణపడి ఉండాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. భారతదేశానికి కిరీటం, మణిమకుటం కాశ్మీరం. ఆ కాశ్మీరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి అక్కడ మనం భూమి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి నాయకుడు ఆయన. అందుకని చెప్పని ఈరోజు ఆ కాశ్మీరం ఎలా ఉందో మనం చూస్తున్నాం. అంతేనా, అనేక రకాలైనటువంటి మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి వాటి ద్వారా వందే భారత్ ట్రైన్లనండి, రకరకాలైనండి, వీటన్నిటిని కూడా పటిష్టం చేయడంతో పాటుగా మన భారత ప్రభుత్వం యొక్క ఆర్మీని పటిష్టం చేశారు ఆయన. ఎంత బలోపేతం చేశారంటే ఈరోజు మన సైన్యాన్ని ఎవ్వరూ కూడా కన్నెత్తి చూడడానికి భయపడేటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు గనక మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ గనక ఇక్కడికి వచ్చి దాడి చేసి వెళ్ళిందంటే దాని మీద ఓ సమావేశం, ఆ సమావేశం జరిగిన తర్వాత తీర్మానాలు చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు, ఆ 4 నెలలు అయిన తర్వాతకి కాలాతీతం అవటం, ఈ లోపుగా వేడి వెళ్ళిపోవటం, ఇక్కడ ఎప్పుడు చూసినా బాంబు దాడులు, టెర్రరిస్టులు యాక్టివిటీస్ ఇవన్నీ మనం చూసాం. కానీ గడిచినటువంటి 10-15 ఏళ్లుగా ఇవి ఎవరన్నా చూస్తున్నారా? ఒక్క బాంబు బేలు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కడన్నా కనబడుతున్నాయా? అంత సమగ్రమైనటువంటి నాయకుడు వచ్చాడు. కనుక ఆయనకి మనం వెన్నుదన్నుగా ఉండవలసినటువంటి తరుణం ఇది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక్కసారి ఈ భారత భూభాగంలోకి అడుగుపెట్టి మన భారతీయ స్త్రీలకి వైధవ్యాన్ని కలిగించినటువంటి దేశానికి సింధూర్ అనేటువంటి పేరుతో రుచి చూపించాం. వెంటనే అదేం పెద్ద ఆలస్యంగా కూడా గాల. ఈరోజు వాళ్ళు అక్కడ నీళ్లు లేక నానా అవస్థలు పడేటువంటి స్థితికి వాళ్ళను పట్టుకురాగలిగాం. ఓ పక్కన పాకిస్తాన్, మరో పక్కన బంగ్లాదేశ్, ఇంకో పక్కన చైనా, ఇలా చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కక్షగట్టి ఎప్పుడు దొరుకుతామా అని చెప్పని చూస్తున్నటువంటి ఈ తరుణంలో పంచాగ్ని తపస్సు చేస్తున్నటువంటి ఆ మహనీయుడికి, ఆ నాయకుడికి బొద్దెంకల బెడద నుంచి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత అయితే మన అందరి మీద ఉంది. ఇది ఎక్కడ మనమేమీ సందేహపడవలసినటువంటి అవసరం లేదు, అవునా కాదా? అందుకని చెప్పని ఒక్కసారి ఈ సమయంలో వాళ్ళు అనుకుంటున్నాయి, ఆ బొద్దెంకలన్నీ ఒక సమావేశం పెట్టుకొని, నాకు పెద్ద మీసాలు ఉన్నాయి కనుక నేను చాలా పౌరుషవంతమైనటువంటి వాళ్ళం, మనం అందరం కలిసి కనుక దాడి చేశామంటే ఈ నాయకుడిని ముప్పదిప్పులు పెట్టేసేయచ్చు, ఏం పర్వాలేదు, ఇక్కడ ప్రభుత్వాన్ని మనం పడగొట్టేయచ్చు అని చెప్పి అనుకున్నాయి. అందుకనే ఆ బొద్దెంకలన్నీ సమావేశం పెట్టుకొని ఏదైతే నీట్ ఎగ్జామ్స్ జరిగినాయో వాటిలో ఉన్నటువంటి అవకతవకలని అడ్డం పెట్టుకొని బయలుదేరినాయి. అంతవరకు బాగానే ఉంది, ఏదో యువత వాళ్ళు ఇబ్బంది పడ్డారు, దానికోసం ఏదో అడుగుతున్నామన్నారు, తప్పేం కాదు, అది చేయవలసినటువంటి అంశమే. కానీ దీంట్లోకి సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా బయలుదేరి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసే, అందులో సందేహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు, ఇది మనందరికి కూడా తెలుసు. ఈ మాట మనం బలంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే కనుక సంఘ విద్రోహ శక్తులు అందులో చేరినాయని చెప్పని వాళ్ళు పెట్టినవి 3 డిమాండ్లు. ఏమిటా 3 డిమాండ్లు? ఒకటి, ఈ నీట్ ఎగ్జామ్స్లో అవకతవకలకి పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షించాలి. దానికి ప్రభుత్వం ఏనాడో ఒప్పుకుంది. అంతేకాకుండా అసలు నీట్ ఎగ్జామ్స్ని వెంటనే చక్కగా మళ్ళీ సమర్థవంతంగా నిర్వహించారు. అసలు ఇదేం తొలిసారి జరిగినటువంటి ఇబ్బంది కూడా కాదు, గడిచినటువంటి కాలాల్లో కూడా ఇలాంటివి చాలాసార్లు జరిగినాయి. ఇదేం సమర్థింపు కాదు, వెంటనే చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా పరీక్షలు రాశారు, పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు. తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలో అవి చేసుకుంటున్నారు. అదంతా అయిపోయాక కావాలని చెప్పని చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇదంతా. కానీ ఇదంతా బొద్దెంకల పని. ఈ బొద్దెంకలకి పని పాటలేగా చేసినటువంటి వ్యవహారం. అప్పుడు వాళ్ళు 3 డిమాండ్లు పెడుతూ వాళ్ళని శిక్షించాలి. శిక్షిస్తాం, ప్రభుత్వం ఒప్పుకుంది, దానికి కావాల్సిన చర్యలు కూడా చేపట్టింది. అది ఏ ప్రభుత్వం ఉన్నా సమర్థవంతంగా చేయవలసినటువంటి పనే, దాన్ని మనం ఏం కాదనట్ల. ఎవరైతే గనక యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారో వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ తీసేయాలి. దానికి ప్రభుత్వం ఓ మాట ఏం చెప్పిందంటే, నిజంగా ప్రొటెస్ట్ చేసినటువంటి వారి మీద ఉన్న కేసులను ఉపసంహరిస్తాం. ఎవరైతే గనక అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని గాయపరచడమో లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటమో ఇట్లాంటివన్నీ కావాలని చేసినటువంటి వారు ఉన్నారో వారిని మాత్రం మేము వదిలిపెట్టమన్నారు. ఇది ధర్మంగానే ఉంది కదా, ఇందులో తప్పే ఉంది. అటువంటి వారిని 2500 మంది పైచిలుకు వారిని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఎంతమంది అండి? 2500 మంది పైచిలుకు. ఇది రికార్డ్స్లో ఉన్నటువంటిది. నాన్ రికార్డ్కి ఇంకెంతమంది ఉండొచ్చు? మరి వీళ్ళందరికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక్కొక్క రీలు గనక దేశానికి వ్యతిరేకంగా గనక చేస్తే 35,000 పైబడి ఇవ్వడానికి ఒప్పందాలు జరిగినాయి. అంటే ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కనుక ఈ బొద్దెంకలు పని కట్టుకొని ఎందుకు చేస్తున్నారంటే దీనికోసం చేస్తున్నాయి. కనుక ఆ 2,500 మంది మీద పెట్టినటువంటి కేసులు మేము ఉపసంహరించుకోం. ఇదిగో ఇవి ఆధారాలు చూపించారు. మూడోది, చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని చెప్పని తెలిసినప్పుడు, బ్రతికితే చాలా మంచిది, విశేషం, కాదనటానికి లేదు. పాపం వాళ్ళకి కలిగినటువంటి మనఃఖేదమేమో కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు కలిగినటువంటి ఆ ఇబ్బంది వల్ల ఆ కుటుంబాలు బాధపడుతున్నాయి కనుక ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలన్నారు. దానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అందులో కూడా తప్పేమీ లేదు, నిజంగా ఇవ్వాలి కూడా. కనుక వాళ్ళ ఇంటికి వెళ్తాం, జెన్యూన్ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మేము చేయవలసింది మేము చేస్తాం అని చెప్పారు. అయినా ఇంకా ఉద్యమమే చేస్తాం అని అంటే అప్పుడు ఇది పనిగట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారం అవునా కాదా? అంటే ఏం దొరక్క ఏదో ఒకటి 10 సార్లు గనక మనం చెప్పామంటే అదే నిజమైపోతుంది కదా అనేటువంటి కారణం చేత చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కనుక అటువంటి ఈ సమయంలో ఈరోజు ఈ మాత్రమన్నా హిందుత్వం నిలబడింది అని అంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గారు నాయకుడిగా ఉండటం వల్లే ఈ మాత్రమైన నిలబడింది. ఇక్కడ హిందుత్వంతో పాటుగా ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ భారత భూమి యొక్క ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కూడా వారు కూడా నరేంద్ర మోదీ గారే. ఈరోజు ప్రపంచ దేశాల్లో అమెరికా నుండి వస్తున్నటువంటి ఒత్తిళ్లు మనందరికీ తెలుసు. వాటన్నిటికీ కూడా గోడలాగా నిలబడి ఈ దేశాన్ని బాగా రక్షిస్తూ అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదాన్ని కూడా తల ఆడించకుండా తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేకుండా చాణక్య నీతిని నరాలా నింపుకున్నటువంటి ఆ నాయకుడు ఉండబట్టే ఈరోజు మనం అందరం కూడా ఈ మాత్రమైన గుండె మీద చేసుకుని నిద్రపోగలుగుతాం. లేకపోతే మనందరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కనుక ఇప్పుడు మొట్టమొదట నాకు ఇవాళ నా ఛానల్లో ఎవరో కింద కామెంట్ పెట్టారు, స్వామివారు వానలు పడట్లేదు, వానలు పడడానికి మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, మేము అందరం సహకరిస్తామని. మొట్టమొదట మనం అందరం చేయవలసినటువంటి యజ్ఞం కానీ, యాగం కానీ, ఒక క్రతువు కానీ, పూజ కానీ, వ్రతం కానీ, ఒక పారాయణం కానీ ఏదన్నా ఉన్నదేనంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడడం కోసం ముందు చేయాలి. ఎందుకంటే దేశం ఉంటే మనకి యాగం, దేశం ఉంటే వాన పడుతుందా, తింటామా, అవన్నీ జరుగుతాయి. దేశమే లేకపోతే ఏమీ జరగడానికి లేదు. కనుక ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నంత కాలము ఒక్క హిందువులు కాదండి, ముస్లింలనండి, క్రైస్తవులనండి, పార్సీలనండి, నాస్తికులనండి, వామపక్షాల వారనండి, ఎవరైనా హాయిగా బతకచ్చు. ఎందుకంటే హిందువులు మతోన్మాదులు అనేటువంటి ముద్ర వేసి వదిలేశారు. నిజంగా హిందువులే గనక మతోన్మాదులైతే ఈ దేశంలో అసలు ఇన్ని మతాలు బ్రతికేవే. ఎండోన్మెంట్స్ కింద వస్తున్నటువంటి డబ్బంతా తీసుకొని రకరకాలుగా ఖర్చు చేసేస్తున్నా, ఓ పక్కన తమిళనాడులో సనాతన ధర్మాన్ని రోగాలతో పోల్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ధనాన్నంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల కింద మేము ఖర్చు పెట్టుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నా, ఎక్కడా ఎటువంటి ఉపద్రవాలు కూడా కలగకుండా ఉంటున్నాయనంటే హిందువులు మతోన్మాదులు ఎలా అవుతారు? హిందువులు పరమ సాత్వికులు, సాధు జంతువులు కనుకనే వీళ్ళు ఇంతగా తైతక్కలాడగలుగుతున్నారు. అందులో సందేహం ఏం లేదు. కానీ అలుగటయే రాని అజాతశత్రువు అలిగిన నాడు అన్నట్టుగా ఎక్కడ వంగాలో, ఎక్కడ వదగాలో, ఎక్కడ దిమ్మ తిరిగేలాగా దెబ్బ కొట్టాలో బాగా తెలిసినటువంటి వాడే సనాతన ధర్మానికి సంబంధించిన వాడు. కనుక దానికి నిదర్శనం, నిలువుటద్దం మన నరేంద్ర మోదీ గారు. కనుక వారికి వెన్నుదన్నుగా నిలవవలసినటువంటి సమయం ఇది. ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, నేను మళ్ళీ మాట చెప్తున్నాను, నేనేమి ఒక పార్టీకి సంబంధించిన వాడిని గాను, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న వాడిని కాను. అందుకని ఎక్కడ పార్టీ పేరుని ఎంతవరకు కూడా అసలు ఎక్కడ ఉచ్చారణ కూడా నేను చేయలేదు. కేవలం మనం చూసుకోవాల్సిందల్లా 15 ఏళ్ల వెనక ఉన్నటువంటి భారతదేశం, 15 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి భారతదేశం చూసుకుంటే మనకు తెలిసిపోతోంది కదా. నిజంగా ఈ నాయకుడే గనక లేకుండా ఉండున్నట్లయితే కరోనా సమయంలో అసలు మన దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కమారు ఊహించుకోండి. కరోనా సమయంలో ఇన్ని కోట్ల జనాభా కలిగినటువంటి ప్రపంచంలో అత్యంత అధికమైనటువంటి జనాభాలో 2వ దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో
మిగతా దేశాలన్నీ కూడా అల్లకల్లోలమైపోయి గందరగోళపడుతున్నా కూడా మనం హాయిగా ఇంట్లో ఇంత మాగాయ ముక్కేసుకొని తిన్నామో లేకపోతే ఆవకాయ కలుపుకొని తిన్నామో ఏదో ఒకటి తిని బ్రతికి బట్టగట్టి ఇంత హాయిగా ఉండగలిగామనంటే ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఉండగలిగితే మనం ఇంత హాయిగా ఉండగలుగుతాం. కనుక ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతీయులకు ఉన్నటువంటి ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే గనక నిన్నటిది ఈ రోజుకి మర్చిపోతారు, ఈ రోజుకే కావాలని అంటారు. ఇది నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్. ఇది మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ మతం ముందు, తర్వాతే ఏదైనా. మనకి ఏంటంటే సమస్య, మనకి మతం ఉన్నా లేకపోయినా పర్వాలా, మన పొట్టకి శ్రీరామరక్ష, అక్కడ తేడా వస్తుంది. అందుకనే చెట్టును నరకడానికి కావాల్సినటువంటి గొడ్డలైనట్టుగా మన హిందుత్వం ఈరోజు నశించడానికి కారణం కూడా హిందువులే అవుతున్నారు. ఇందులో ఏం సందేహం అక్కర్లే. మనం చూస్తున్నటువంటి సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయం, అది కూలబట్టడానికి కారణం కూడా హిందువులే. సహకరించిన వాళ్ళు ఎవరంటే హిందువులే సహకరించారు. దాని యొక్క గుట్టంతా చెప్పిన వాళ్ళు హిందువులే. శివాజీ రాజ్యం కూలబడ్డానికి, శివాజీ రాజుగారి యొక్క కొడుకైనటువంటి సంభాజీ మహారాజు గారి యొక్క రాజ్యం కూలబడ్డానికి కారణం కూడా హిందువులే. మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళే సహకరించారు. కనుక ఈరోజు నిజమైనటువంటి హిందువులైనటువంటి వారందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మతం ముందు తర్వాత మనము అనేటువంటి సూత్రాన్ని మనం గనక ఇంప్లిమెంట్ చేసుకోకపోతే చాలా కష్టం. దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా సమాయత్తం కావాలి. ఇప్పుడు మీరు అందరూ చేస్తున్న పని ఏమిటి? తల్లిదండ్రులందరూ పిల్లవాడు చదువుకోకపోతే కంగారు పడిపోతారు, అతనికి చదువుకోవడానికి గాను ట్యూషన్ పెడతారు, లేకపోతే టీచర్ దగ్గరికి వెళ్తారు, స్కూలు మారుస్తారు, నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాడు ఇంకాస్త పెద్దవాడైన తర్వాత వాడికి కనుక ఉద్యోగం రాకపోతే అలో లక్ష్మణ అని బాధపడతారు, వాడికి పెళ్లి కాకపోతే బాధపడతారు, పిల్లలు పుట్టకపోతే బాధపడతారు, ఇల్లు కట్టకపోతే బాధపడతారు, వాడు బొట్టు పెట్టుకోకపోతే వాడు బాధపడ్డు, వాడు దండం పెట్టకపోతే బాధపడి చెప్పానండి వినలేదండి అని అంటారు. మరి చదువుకో అని చెప్పి వాడు వినకపోతే నువ్వు వదిలేయట్లేదుగా. మరి వాడు బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకునేదాకా మరి నువ్వు ఎందుకు ఊరుకోవట్లేదు? వాడు దండం పెట్టకపోతే పెట్టేదాకా ఎందుకు ఊరుకోవట్లేదు? వాడు కనీసం ఆగస్టు 15 నాడో లేకపోతే జనవరి 26వ తారీఖు నాడైనా సరే కనీసం వాడితో వందే మాత్రం ఎందుకు చెప్పించట్లేదు? నీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి జెండా వందనం జరిగే చోటకి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఓ పండగ నాడో పర్వదినం నాడో అయినా సరే కనీసం ఇంట్లో అందరూ కూర్చొని భగవంతుడికి పూజ చేసుకొని ఇంట్లో ఉండినటువంటి పదార్థాలు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించేటువంటి ఒక సదాచారాన్ని మనం ఎందుకు పాటించట్లేదు? అంటే మనకి ఏంటంటే మతం చివరిది అయితే అవుతుందా తెలియదు. దీనికి మళ్ళీ మెట్ట వేదాంతం. అదేంటండి అంతమంది తురుష్కులు, అంతమంది మొగళ్ళు, వీళ్ళందరూ మన దేశం మీద దండయాత్ర చేసినా మన దేశానికి ఏం కాలేదు తెలుసా? ఇప్పుడు మాత్రం ఏమవుతుంది? అప్పట్లో ఆచారం, ఇప్పుడు అది ఎక్కడ ఉంది? అప్పట్లో ఆచారవంతులు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, ధర్మనిష్ట కలిగినటువంటి వారు ఉన్నారు, తపస్సంపన్నులు ఉన్నారు. ప్రతి ఆలయంలోనూ కూడా నిత్య పూజా కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా సశాస్త్రీయంగా జరిగినాయి. ఇది నాది అనుకునేటువంటి భావనతో, ఈ దేశం నాది అనేటువంటి భావనతోటి, ఈ ధర్మం నాది అనేటువంటి నిష్ఠతోటి ముందుకు వెళ్ళారు. స్వాతంత్ర సమరయోధులను అయితే అసలు మనం చెప్పక్కర్లా. ఒక పూట తిని మిగతా అంతా కూడా దానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సాధారణమైన కుటుంబాల్లో కూడా. కానీ ఇప్పుడు అటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కనీసం పొద్దున్నే నిద్రలేచి ఈ భూమికి ఈ దేశానికి ఓ నమస్కారం చేసి, భగవంతుడికి ఓ నమస్కారం చేసి, తల్లిదండ్రులకు నమస్కారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరు లేరు. మాకు ఒక పద్ధతి మా ఇంట్లో ఏంటంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రికి నమస్కారం చేసి వెళ్ళడం. ఇది ఇంకా నేనైనా సరిగ్గా పాటించేవాడిని కాదు, కానీ మా తమ్ముడు 100కి 100 పాళ్ళు పాటించేవాడు. రోజు వెళ్లే ముందు మా అమ్మకి మా నాన్నకి నమస్కారం చేసి బయటికి వెళ్ళేవాడు. అలా తల్లిదండ్రులను గౌరవించడం అనేది ముందు మొదలుపెట్టాలిగా. అక్కడి నుంచి మనకి సాంప్రదాయం పోతోంది. ఇప్పుడు ఏమంటున్నారు తల్లిదండ్రులు? పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. అందుకని ఏరా అని వీడు పిలుస్తాడు, వాడు నాన్న అని పిలవడు, అమ్మ అని పిలవడు, వాడు నాన్నని ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాడు. ఆఖరికి చెల్లెలు ఉంటే దాని చెల్లెలు అని పిలవడు, సిస్ అని పిలుస్తూ ఉంటాడు. అది సిస్సో ఉత్సో అర్థం కాదు, వాడు సిస్ అని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి స్థితి మన ఇంట్లోకి వచ్చింది. అప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏమని పిలిపించుకోవాలి? అప్పుడు తండ్రి కూడా ఏరా అని కొడుకుతో పిలిపించుకున్నాడు అనుకోండి, ఇంక చాలా ఫ్రెండ్లీ కదా, భుజం మీద భుజం చేసుకుని హాయిగా తిరగచ్చు. కనుక స్నేహంగా ఉండటం, వాత్సల్యంగా ఉండటం అని అంటే అది కాదు. తండ్రి మీద ఉండవలసిన గౌరవం ఉండవలసిందే, మర్యాద ఉండవలసిందే, తండ్రి చెప్పింది వినాలి అనేటువంటి ప్రేమ ఉండవలసిందే. ప్రేమతో కూడిన భయభక్తులు ఉండాలి.
అప్పుడు అది చక్కగా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా ముందు ఆచారాన్ని మనం పాటించుకుంటూ మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు ఈ దేశం మళ్ళీ బాగుపడడానికి, మన ధర్మం బాగుపడడానికి, ఇటువంటి నాయకులందరూ నిలబడడానికి, యువత పక్కత్రోవ పట్టకుండా ఉండటానికి, మళ్ళీ మన పూర్వవైభవాన్ని మనం సంతరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక రకరకాలైనటువంటి పూజలు చేసుకోవడం కన్నా వారానికి ఒక్కసారి కనీసంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనే నియమం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మనం దేవాలయాలకు వెళ్తే ఎప్పుడు వెళ్తాం? నిన్న తొలి ఏకాదశి చూడండి, విష్ణుమూర్తికి తలనొప్పి వచ్చేలాగా వెళ్ళిపోయి ఉంటాం. ఇవాళ ద్వాదశి ఎవరు ఉండరు, అయిపోయింది మన భక్తి అంతటితో పులి స్టాప్. మళ్ళీ మనకి రేపు శ్రావణ శుక్రవారం వస్తే కానీ దేవుడు గుర్తురాడు. అట్లా కాకుండా వారానికి ఒక్కసారి ఇంటిల్లిపాది అందరూ కలిసి చక్కగా ఏ రోజు కుదిరితే ఆ రోజు, మనకేమి మిగతా వాళ్ళలాగా ఆదివారం పవిత్రం, శుక్రవారం పవిత్రం అనే రోజు లేవు. మనకి 365 రోజులు పవిత్రమే, 7 వారాలు పవిత్రమే. భగవంతుని స్మరించిన రోజే సుదినం, భగవంతుని స్మరించిన రోజే దుర్దినం మనకి. అందుకని హాయిగా అందరికి ఏ రోజు కుదురుతుందో ఆ వారంలో ఆ ఒక్క రోజైనా సరే ఆలయానికి చక్కగా వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకోవడం, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలను గుడ్డి నమ్మకాలని చెప్పని కొట్టిపారవేయటం కాకుండా ప్రతి దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయతని తెలుసుకొని కానీ తెలియకుండా అయినప్పటికీ కానీ ఆచరించేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మనం అందరం కూడా మళ్ళీ వర్ధిల్లగలుగుతాం. నేను మరొక్క మారి చెప్తున్నాను, బొద్దింకలకి లక్ష్మణ రేఖను గీద్దాం, బొద్దింకల మీద హిట్టు కొడదాం, మన నాయకుడిని కాపాడుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు తేజస్వి శర్మ గారు. మొన్న సామవేదం వారితో ఇంటర్వ్యూ చేశాను మొన్న సందర్భంలో. సామవేదం వారితో మాట్లాడినప్పుడు ఎన్ని విషయాలైతే ఈ దేశం గురించి విన్నానో మళ్ళీ ఆ తర్వాత మీ నుండి విన్నాను. అంత అద్భుతంగా, చాలా అద్భుతంగా.